హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనసు అండ్ తనువు. మన ఛానల్లో రన్ అవుతున్న ప్రేమ అంటే అనే స్టోరీలో 6th ఎపిసోడ్ కంప్లీట్ చేసుకున్నాం. మరి 7th ఎపిసోడ్లోనికి ఎంటర్ అయిపోదామా? 7th ఎపిసోడ్లోకి ఎంటర్ అయ్యే ముందు ప్లీజ్ దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కానీ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్లో కొత్త కొత్త స్టోరీస్ రన్ అవుతూ ఉంటాయి. ఆ స్టోరీస్ని మీరు వినాలంటే సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. మరి మన స్టోరీలోనికి ఎంటర్ అయిపోదామా? అయినా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎలా ఉంటుందో తెలియని నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ టైం మీద ఆశ కూడా పోయింది. ఆ టైంలో నిన్ను కలిశాను. నీది ప్రేమో ఆశో తెలియక ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడు చూడు ధీరా షాపింగ్ షాపింగ్, ధీరా అర్జెంట్ నీడ్ $1000 కావాలి, అర్జెంట్ నీడ్ $20,000 కావాలి అని అనేదానివే కానీ ఎప్పుడైనా నీకు ఏం ఇష్టం, ఏం తింటావు అని అడిగిందే లేదు. కనీసం మనం ఫిజికల్గా లేము అని నువ్వు బాధపడింది కూడా లేదు. అలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఇండియా వెళ్ళాల్సి వచ్చింది. మా డాడ్కి ఒంట్లో బాగోక ఆయన స్టార్ట్ చేయబోయే న్యూ ప్రాజెక్ట్ కోసం ఒక పల్లెటూరు వెళ్ళాను. అక్కడే మొదటిసారి ఒక కలువను చూశాను. చుట్టూ మురికి ఉన్న తన స్వచ్ఛతను కోల్పోకుండా ఉంది. భగవంతునికి చాలా దగ్గరగా ఉండే కమలం నా భార్య. చూడగానే నా మనసు అదుపు తప్పినా నీకు ఇచ్చిన మాట కోసం ఇప్పటి వరకు ఆమెకు చెప్పలేదు. ఆమెను నేను ఇష్టపడుతున్నా అన్న విషయం ఆమె పెదవులను తాకలేదు. ఎక్కడ ఆమెను వదిలి రాలేనో అని. అయినా నీకు ఇచ్చిన మాట కోసం ఆమెతో పెళ్ళి వద్దు, నాకు నచ్చలేదు అన్న విషయం ఆమెతో చెప్పాను. అంతే. నా తాతగారు, తండ్రి గారు మీ నాన్నగారికి మాట ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన మాట ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. నేను మీకు నచ్చకపోయినా మీరే నా భర్త అని నా చేత ఆమె మెడలో తాళి కట్టించుకుంది. బట్ అప్పటి వరకు గలగలా గోదారిలా పలికే ఆమె పలుకులు ఇంకా నాతో పలకటం మానేసింది. చాలా ఆత్మాభిమానం ఉన్న ఆడపిల్ల. అందుకే మా పెళ్ళి జరిగిన తర్వాత నుండి ఇప్పటి వరకు ఒక భర్తగా నా అవసరాలు అన్నీ తీర్చుతూ వచ్చింది. బట్ నాకు పెళ్ళి వద్దు అన్నానని నాపై అలిగింది. అదే ఆడపిల్ల అంటే అన్నాడు ధీరా. నువ్వే చెప్తూ ఉన్నావుగా ఒక పల్లెటూరి పిల్ల అని. ఇంకా అంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? ఇక్కడ ఉంటే అప్పుడు తెలిసేది ఈ కల్చర్ అంటే ఏంటి, ఇంకా ఈ అందం మెయింటైన్ చేయడం కోసం ఎంత ఖర్చు చేయాలి అని. అప్పుడు నీ పెళ్ళాం కూడా నాలాగా నెలకి ఒకళ్ళని అని ప్రణవి గొంతులో మాట బయటకు రాకుండానే ధీర ఆమె గొంతు పట్టుకొని డోంట్ షో మీ యువర్ ఫేస్ అని అక్కడ నుంచి తన ఫ్లాట్కి వెళ్ళిపోయాడు. ఫుల్ వర్క్లో బిజీ అయిపోయి అటు ప్రణవి చేసిన మోసాన్ని భరించలేకుండా ఉండాలి. కానీ అతని మైండ్ ప్రణవి చేసిన మోసాన్ని భరించలేకుండా బాధల్లోకి వెళ్లకుండా, అసలు ప్రణవి ఆలోచనే రాకుండా పదే పదే తన భార్యను మాత్రమే గుర్తు చేసుకుంటుంది. ఆమె ప్రెజెన్స్ని, ఆమె కాళ్ళ మువ్వల చప్పుడు, ఆమె హెయిర్, ఆమె గాజుల చప్పుడు ఎప్పుడూ తన చెవులకు అవే వినిపిస్తున్నాయి. మనసు ఒక్కసారైనా ఆమెతో మాట్లాడాలని పదే పదే కోరుతుంది. కానీ ఎలా ఈగో పక్కన పెట్టి ఫోన్ చేయలేకపోతున్నాడు. బట్ ఆమె శరీరం నుండి వచ్చే పరిమళం అతనికి పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంది. 2 వారాలుగా ప్రణవి చేసిన అలవాటు మందు, ఆ మందు కూడా ఇప్పుడు కిక్కు ఇవ్వటం లేదు. గుండె మొత్తం మెలిపెట్టినట్లుగా బరువుగా అయిపోయింది. ఇంకా తన వల్ల కావటం లేదు. సరే అని మధుకి కాల్ చేశాడు ధీరా. అన్నయ్య, ఏంట్రా ఈ టైంలో కాల్ చేసావు? పడుకుందాం అనుకుంటున్నాం అంది మధు. అనుకుంటున్నామేంటి, ఎవరు ఉన్నారు అన్నాడు. ఎవరున్నారేంటి అన్నాడు ధీరా. ఇంకెవరుంటారు? నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి అమ్మ నన్ను వదినకు తోడుగా పడుకోమంది. మేమిద్దరం కలిసే పడుకుంటున్నాం అంది మధు. ఇంకా వెంటనే ధీరా మనసు రెక్కలు వచ్చినట్లుగా అయ్యాయి. ఇంకా వెంటనే ఆమెను చూడాలని మనసు ఆరాటపడుతుంది. వెంటనే మధు, నువ్వు మేకప్ కిట్ తీసుకొని రమ్మన్నావు కదా, అది ఇదేనా అన్నాడు పక్కన ఉన్న తన స్ప్రే బాటిల్ తీసుకొని. ఇదేనా అంటే వెయిట్, వీడియో కాల్ చేస్తాను అంది మధు. తనకి కావాల్సింది అదే కనుక ఒక కన్నింగ్ స్మైల్తో వీడియో కాల్ ఆన్సర్ చేశాడు. ఇప్పుడు చెప్పు, ఇన్ని రోజులు ఏమైపోయావు అంది మధు. ఫుల్ బిజీరా, అమ్మా నాన్నతోటి చాలా రోజులైంది మాట్లాడి అన్నాడు. బట్ అన్నయ్య, ఇప్పుడు చాలా లేట్ అయిపోయిందిరా. ఇప్పుడు అమ్మా నాన్నను ఎలా చూపించను? అయినా అమ్మా నాన్న మీద బెంగొస్తే రేపు చేసుకో. ప్రస్తుతానికైతే నా ఫేస్ చూడు. నాకు US నుంచి ఏం తీసుకొస్తున్నావు అంటూ మళ్ళీ అడిగింది మధు. ఫోన్ ఆమె పట్టుకున్న తీరుకి ఆమె పక్కన పడుకున్న ధీరా భార్య
క్లియర్గా కనిపిస్తుంది. కానీ ధీర మీద కోపమో లేకపోతే నిజంగా నిద్రపోయిందో తెలియదు కానీ ఫోన్ వైపు కాకుండా మరోవైపు తిరిగి పడుకుంది. బట్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా కళ్ళల్లో నీటిని స్వేచ్ఛనిచ్చింది. కన్నీరు కంటి నుండి జారి ముక్కుపైకి వెళ్ళి అలా ఆమె పెదవులను తాకుతూ ఉన్నాయి. కానీ ఆమె ఆ కన్నీటిని సౌండ్ని బయటకు రానివ్వలేదు. ధీరా మాటలు ఆమె చెవికి చేరుతున్నాయి. గుండె బరువెక్కిపోయింది. తల్లిదండ్రులు ఎక్కడో ఉన్నారు. భర్త తనను పెళ్ళైన వారానికే వదిలి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇవన్నీ ఎవరితోటి చెప్పుకోలేదు. ఎందుకంటే తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రేమించే అత్తామామల్ని వదిలి వెళ్ళలేదు. అందుకని మనసు బాగా బాధగా ఉంది. ధీర మాత్రం మధుతో మాట్లాడుతున్నా తన పక్కన ఉన్న తన భార్యని ఊరగా మధ్య మధ్యలో చూస్తూనే ఉన్నాడు. ఆమె అటువైపు ఫోన్ ఉన్న వైపు తిరగకపోవడంతో ఇంకా పిచ్చి పట్టినట్లు అయింది ధీరాకి. ఇది ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.